హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఇలా రెడీ అయిపోయాను. జీన్స్ అండ్ టాప్ వేసుకునేసాను. సో ఈ టాప్ అయితే ఎప్పుడు ట్రెండ్స్లో తీసుకునే టాప్ ఇది. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేసి మీకు చెప్తాను. సో ఇంకైతే నేను బస్ స్టాప్కి వచ్చేసాను. బస్ స్టాప్ ఆపోజిట్లో ఏం చూపిస్తున్నానంటే వరమహాలక్ష్మి సిల్క్ శారీ షాప్ ఉంది. అది చూపిస్తూ ఉన్నాను. ఇంకా విఆర్కే ఉందన్నమాట. విఆర్కేకి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. వరమహాలక్ష్మికి అయితే వెళ్ళాను ఒకసారి. ఈ శారీ తీసుకున్నాను. సో చాలా బాగుంటాయి ఇక్కడ. అండ్ కొంచెం యూనిక్గా అనిపిస్తాయి, చాలా బాగుంటాయి. ఇంకా నేను నెక్స్ట్ పండుగ వస్తుంది కదా, అందుకనేసి వెళ్ళి వద్దాము, శారీస్ చూసుకొని వద్దాం అనుకున్నాను. కానీ టైం లేదు. ఇంకా బస్సు అయితే వచ్చేసింది. అంత లోపల ఎక్కేసాను. సో బస్సు ఎక్కి ఎక్కడికి వచ్చానంటే బిర్యానీ, చిక్పేట్ దొన్నె బిర్యానీకి వచ్చాను. చిక్పేట్ దొన్నె బిర్యానీ చాలా ఫేమస్ అన్నమాట. అక్కడ బోర్డులో చూసారు కదా, చిక్పేట్ దొన్నె బిర్యానీ అనేసి. సో మా ఫ్రెండ్స్ చెప్పారు, నువ్వు ఇట్లా ట్రై చేయాలనుకుంటే చిక్పేట్ దొన్నె బిర్యానీ ట్రై చేయి, చాలా బాగుంటుంది, కొంచెం యూనిక్గా ఉంటుంది అనేసి. ఇంకా లేట్ చేయకుండా మెనూలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి కొత్తగా ట్రై చేయడానికి మనకి టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి సో వాళ్ళు చెప్పినట్లు దొన్నె బిర్యానీ అయితే తీసుకున్నాను. సో ఇంకా ఎక్కువ కొత్త ఏమీ వద్దు అనేసి దొన్నె బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇంక వాళ్ళని అడిగాను అనమాట. సో మీకు ఇక్కడ ఏది బాగుంటుంది స్టార్టర్స్లో అని అడిగితే తను వచ్చేసి అది చెప్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే సాఫ్ట్ డ్రింక్స్ తెచ్చిచ్చేసారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాకినాడ చికెన్ చాలా బాగుంటుంది అనేసి అన్నారు. సో నేనైతే దొన్నె బిర్యానీ అండ్ కాకినాడ చికెన్ అయితే ఆర్డర్ పెట్టేశాను. సింగిల్ ఒకటే తీసుకున్నాను. ఒకటి దొన్నె బిర్యానీ అండ్ ఒకటి కాకినాడ రోస్ట్, కాకినాడ చికెన్ ఫ్రై ఏదో అది చాలా బాగుంది. సో నేను అది ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. సో ఇదే అనమాట కాకినాడ చికెన్ కర్రీ ఫ్రై అనుకుంటుంది. సో ఇది దొన్నె బిర్యానీ. టేస్ట్ చూద్దామనేసి ఒకటొకటే తీసుకున్నాను. బాగుంటే మళ్ళీ చూద్దాం అన్నట్టుగా. ఇంకా బిర్యానీ అయితే వచ్చేసింది. సో కాకినాడ చికెన్తో బిర్యానీ కాంబినేషన్ ట్రై చేస్తూ ఉన్నాను. సో ఆ గ్రేవీ ఇక్కడ ఫుల్ అది కరివేపాకుతో చేశారనమాట. చాలా హెల్తీగా ఉంటుంది అనిపించింది నాకు. ఉత్త కరింపాకే, అది ఫుల్ గ్రీన్గా ఉంది కదా, అంతా కూడా కరింపాకు కొట్టి కర్రీ లీవ్స్ అనమాట, కరింపాకుతోనే చేశారు అది. ఇంకా దొన్నె బిర్యానీ తినేసి కొంచెం బయట వచ్చాము. వచ్చి కొంచెం షాపింగ్ అలా ఇలా చేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు. సో నేను బిర్యానీ తినేది వచ్చేసి 12 to 1 అరౌండ్ అనమాట. ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చే ముందు ఆన్ ద వే వస్తూ ఉంటే పిజ్జా హట్ అది ఏదో ఆఫర్ కొంచెం ఏమో ఆఫర్స్ ఉండవు కానీ ఆఫర్ బయట డిస్ప్లే చూసి ఏమో ఆఫర్ ఉన్నట్టుంది చూద్దాం రా అని లోపలికి వస్తే ఆడ ఆఫర్ లేదు, ఏమీ లేదు. ఇంకా సరే అనేసి మీల్ ఫర్ 2 అనే కాంబో అయితే ఆర్డర్ పెట్టాను. సో దాంట్లో ఏమేమి వచ్చిందంటే నార్మల్ మీడియం పిజ్జా అనమాట. సో ఇంకా మీడియం పిజ్జా ఒకటి, బ్రెడ్ ఒకటి, బ్రెడ్కి వచ్చేసి మైనీస్ ఇచ్చారు. తర్వాత 2 సాఫ్ట్ డ్రింక్స్, ఏ ఫ్లేవర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మెరిండా, స్ప్రైట్, 7up, థమ్స్అప్, పెప్సీ ఇవన్నీ ఉన్నాయి. సో నేనైతే థమ్స్అప్ అండ్ స్ప్రైట్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా పిజ్జా దగ్గరకు వచ్చే కొందికి ఏదన్నా మీడియం ప్యాన్ పిజ్జా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐదర్ నాన్ వెజ్ లేదా వెజ్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఊరికే ఉంటామా, మనకు కావాల్సిందే నాన్ వెజ్ కదా. సో ఇంకా నేను నాన్ వెజ్ అయితే ఆర్డర్ పెట్టాను. సో నాన్ వెజ్ వచ్చేసింది. సాసేజ్, చికెన్ సాసేజ్ ప్యాన్ పిజ్జా అయితే నేను ఆర్డర్ పెట్టాను. చాలా బాగుంది. సో తర్వాత కొంచెం ఆల్రెడీ తినేసి ఇంకొక 1 or 2 hours 3 hours గ్యాప్ ఇచ్చినాం కాబట్టి ఎక్కువ ఫుల్గా అనిపించింది టమ్మీ. సో ఇంకా ఆర్గానో నేను ఎక్కువ వేసుకుంటాను. సో చిల్లీస్ ఫ్లేక్స్ అండ్ ఆర్గానో ఎక్కువ వేసుకొని ట్రై చేసేస్తున్నాను. చాలా బాగా అనిపించింది. సో నాకు పిజ్జా ఫస్ట్ టైం ట్రై చేసింది ఇప్పుడో గుర్తుంది. నేను 8th standardలోనే ఎప్పుడో ట్రై చేశాను ఇట్లా ఫ్రెండ్స్తో బయట వెళ్ళినప్పుడు. నాకు అప్పుడైతే అస్సలు నచ్చనే లేదు. ఎట్లా తింటారబ్బా ఇది అనిపించింది ఆ వెజిటేబుల్స్ పైన ఉంటే. సో ఇప్పుడైతే అసలు పిజ్జా అంటేనే అంత ఇష్టం లాగా అయిపోయింది. సో మీలో ఎంతమందికి అట్లా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్